మ్యాజిక్ పెయింట్ బ్రష్. అనగనగా ఒక ఊరు. చుట్టూ పచ్చటి కొండలు. మధ్యలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఆర్యన్ అనే బాబు ఉండేవాడు. ఆర్యన్ చాలా మంచివాడు, ఆత్మీయుడు, గుణవంతుడు. అతడికి పెయింట్ అంటే ఎంతో ఆసక్తి. కానీ అతనికి పెన్సిల్స్, క్రయాన్స్, పెయింట్స్ లేవు. కేవలం మట్టి మీద కర్రతో గీసేవాడు. రంగులు ఊహించుకుంటూ గీయటం అతని అలవాటు. ఒకరోజు అడవిలోకి వెళ్ళినప్పుడు ఆర్యన్ గాయపడిన ఒక చిన్న పక్షిని చూసి దాని దగ్గరికి వెళ్ళి దాని కాలికి దెబ్బ తగలడం గమనించి కాలికి కట్టు కడతాడు. కాసేపటిలో పక్షి ఆకాశంలోకి ఎగరగలిగి ఎగిరిపోతుంది. ఆ రాత్రి అతని గది కిటికీ దగ్గర నెమ్మదిగా మోగిన శబ్దం విన్నాడు. ఆశ్చర్యంగా అదే పక్షి తిరిగి వచ్చింది. అది తన నోట్లో మెరిసే వస్తువును పట్టుకు వచ్చింది. ఆర్యన్ గదిలో నుంచి బయటకు వచ్చాడు. ఆ పక్షి ఆ వస్తువును ఆర్యన్ చేతిలో వేసి వెంటనే ఎగిరిపోయింది. అది ఒక మాయల పెయింట్ బ్రష్. మరుసటి ఉదయం ఆర్యన్ ఓ పాత బట్టపై ఆ బ్రష్తో చిత్రించాడు. ఒక బ్రెడ్ గీయగానే నమ్మలేని విషయం జరిగింది. అది నిజమైన బ్రెడ్గా మారింది. తర్వాత యాపిల్స్ గీయగా వెంటనే నిజమైన యాపిల్స్ వచ్చాయి. ఆర్యన్ చాలా ఆనందపడ్డాడు. ఆ రోజు నుండి ఆర్యన్ ఆ మాయల బ్రష్ని ఇతరులకు సహాయపడేందుకు ఉపయోగించాడు. పిల్లలకు బొమ్మలు, ఆకలితో ఉన్నవారికి తిండి, ఇలా అందరి అవసరాలకు తగిన విధంగా పెయింట్ చేసి ఇచ్చేవాడు. గ్రామస్తులు ఆర్యన్ ఎంతో సంతోషంగా ఉన్నారు. అందరూ అతనిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఈ విషయం రాజుగారి చెవిలో పడింది. దూరంగా ఉన్న రాజు స్వార్థంతో ఆలోచించి ఆ బ్రష్ ఎలాగైనా దక్కించుకోవాలి అని తన సైన్యాన్ని పంపించాడు. వాళ్ళు ఆర్యన్ని రాజు వద్దకు తీసుకెళ్లారు. బంగారు పర్వతం గీయి అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆర్యన్కు రాజు ఉద్దేశ్యం అర్థమైంది. చిన్న చిన్న అవసరాలకు తప్ప దానిని స్వార్థంగా ఉపయోగించటం ఆర్యన్కి ఇష్టం లేదు. అందువలన ఆర్యన్ తెలివిగా ఆలోచించి సమయస్ఫూర్తితో ఒక నది గీశాడు. కానీ అది నీటితో కాదు, తీపి తేనెతో నిండినది. ఆ తేనె నది రాజభవనాన్ని చుట్టేసింది. రాజును అతని సైనికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. నది భవనాన్ని ఆక్రమించబోయే సమయంలో ఆర్యన్ బ్రష్ తోటి నెమ్మదిగా చెప్పాడు, "నన్ను ఇంటికి తీసుకువెళ్ళు" అని. బ్రష్ మెరుస్తూ ఆర్యన్ని క్షణాల్లో గ్రామానికి తీసుకెళ్ళింది. ఆ బ్రష్ తన వద్ద ఉండడం ఎంత ప్రమాదమో ఆర్యన్కి అర్థమై దానిని వెంటనే 2 ముక్కలుగా చేసి గ్రామస్తులతో కలిసి వెళ్ళి నదిలో పారవేసి వచ్చాడు. అతని మంచి మనసుకు గ్రామస్తులందరూ అతన్ని ఎంతో ఆదరంగా చూసుకున్నారు.